నమస్తే K24 న్యూస్. ఉమ్మడి చిత్తూరు జిల్లా రేణిగుంటలో పాత్రికేయులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. తిరుపతికి చెందిన శ్రీ రాజరాజేశ్వర పీఠాధిపతి శ్రీ మూర్తి స్వామి జర్నలిస్టులను సన్మానించి అమ్మవారి ఆశీర్వాదాలు అందజేశారు. సామాజిక సేవలో నిత్యం కష్టపడుతున్న పాత్రికేయులను గౌరవించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా స్వామివారు తెలిపారు. ప్రపంచంలోని పలు దేశాలు అమ్మవారి పీఠాలను స్థాపిస్తూ ఆధ్యాత్మిక సేవలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జి హరిప్రసాద్, జె దినేష్ కుమార్, జి కుమార్, చిట్టుబాబు, భాషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు చూస్తున్నది K24 న్యూస్, ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు. నమో వయం వైతే శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాహిమహ్యం కామేశ్వరో వై కామేశ్వరో వై శ్రవణాత్ దాతు జీ అమ్మవారి మాల వేసి ఆ మాల వేసుకుంటారు. ఓం రాజాదిరాజాయ ప్రసస్య దాహినే నమో వయం వైతే శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాహిమహ్యం కామేశ్వరో వై శ్రవణాత్ దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ప్రాప్తం ఉంటే వాళ్ళు అప్సరా రెండు రా అప్సరా మన గుడి ఇది మన గుడి అవునా, చాలా సంతోషం. మీరు రావడం ఆనందంగా శతమానం భవతి శతాయు పురుషస్సదేంద్రియ ఆయుస్తేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘమాయు దేవీ కటాక్ష సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషస్సదేంద్రియ ఆయుస్తేవేంద్రియే ప్రతిష్టతి దేవీ కటాక్ష సిద్ధిరస్తు. మనస్సంకల్పిత దేవత దేవీ కటాక్ష సిద్ధిరస్తు అని కూడా ఇస్తానండి. పరిపూర్ణంగా మీకు కూడా నేను సంకల్పం చేస్తాను. ఓం రాజాదిరాజాయ ప్రసస్య దాహినే నమో వయం వైతే శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాహిమహ్యం కామేశ్వరో వై శ్రవణాత్ దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాయు పురుషస్సదేంద్రియ ఆయుస్తేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీమాత ఈరోజు శుభదినంగా భావిస్తున్నా. ఎందుకంటే మా ఒక పాత్రికేయ మిత్రులందరూ ఇక్కడికి రావడం, ఎందుకంటే సమాజంలో ప్రతి వ్యక్తికి ఒక సమస్యన్న ఒక అవసరమన్నా కూడా పాత్రికేయ న్యూస్ ఛానల్స్ కావచ్చు, మీడియా రంగం కావచ్చు, ముందుండి అందరి దృష్టిలోకి న్యాయం జరిగే విధంగా చేసే అలాంటి ఒక వృత్తిలో ఉంటూ ఈరోజు మా మిత్రులందరూ ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా. శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం రేణిగుంటలో ఉండి ఈ క్షేత్రం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో కొన్ని అనేక దైవ కైంకర్యాలు కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కైంకర్యాలు కూడా మా మిత్ర బృందమందు సహకరించారు. ఎన్నో ఇంతకుముందు కూడా గతంలో ఇక్కడ జరిగిన కార్యక్రమాల్లో దేశ విదేశాల నుంచి వచ్చిన అనేక 140 మంది మన విదేశస్తులు వచ్చారు, 35 దేశాల నుంచి. ఇవన్నీ కూడా ఈ మన న్యూస్ ద్వారా ప్రజలందరికీ అందించే విధంగా నాకు ఎంతో సహకరించారు. వీళ్ళందరూ రావడం నాకు ఆనందంగా ఉంది. ఈ క్షేత్రంలోకి మన శివరాత్రి రోజు మహాశివలింగ ప్రతిష్టాపన కూడా జరిగింది. ఈ ఒక కార్యక్రమానికి అందరూ భాగస్వామిగా వచ్చి పాల్గొని ఆ అమ్మవారు దర్శించుకొని ఈరోజు నేను వాళ్ళ కలవడం కూడా నాకు ఆనందంగా ఉంది. జై శ్రీమాత.